హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ ఇంగ్లీష్ పోయం ఏ టైగర్ ఇన్ ద జూ తెలుగు సమ్మరీ. ఇది బోనులో బంధించబడిన ఒక పులి యొక్క వేదన రోదన. ఒకప్పుడు అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది ఆ పులి. పొదల్లో మాటు వేసి నీటి గుంటల పక్కన జింకలను వేటాడేది. శివారు గ్రామాల ప్రజలను తన గాండ్రింపులతో భయపెట్టేది. అడవిలో జీవించడం పులి జన్మ హక్కు. మనిషి తన స్వార్థం కోసం అడవులను నాశనం చేస్తున్నాడు. అభివృద్ధి పేరు మీద అడవి జంతువులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు. ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నాడు. ఇప్పుడు పులి తన సహజ నివాసానికి దూరంగా ఉంది. బోనులో నిర్బంధించబడింది. తన సహజత్వాన్ని కోల్పోతోంది. ఒకప్పుడు తానెరిగిన అడవిలోని జీవితాన్ని తలచుకుంటూ వేదన చెందుతోంది. సందర్శకులను పట్టించుకోవడం మానేసింది. గర్జించడం మర్చిపోయింది. కోపాన్ని కడుపులోనే దాచుకొని అటు ఇటు బోనులో తిరుగుతోంది. ఒక కాంక్రీట్ గదిలో బంధించబడింది. రాత్రి గస్తీకారుల శబ్దాలను చివరగా వింటుంది. సుదూరంలో నక్షత్రాలను చూస్తుంది. నక్షత్రాలు ఆశకు గుర్తు, కానీ చేరుకోలేనంత దూరంలో ఉంటాయి. అలాగే ఈ పులి కూడా స్వాతంత్ర్యం కావాలనే ఆశ ఉంది, కానీ అది జరిగే పని కాదు. వేటాడే స్వభావాన్ని కోల్పోయింది పులి. తన శక్తిని, బలాన్ని, రౌద్రాన్ని చూపించలేకపోతుంది. ఎంతటి బలవంతులైనా బంధించబడితే వారి బలం దేనికి పనికిరాకుండా పోతుంది. ఆనందం కోసం పులిని సందర్శించే విజిటర్స్ పులిలోని మనోవేదన గుర్తించలేకపోతున్నారు. ప్రజలకు తమ సొంత ఆనందమే ముఖ్యం. ప్రజల్లో, విజిటర్స్లో జాలి, దయా, కరుణ పూర్తిగా లోపించాయి. పులుల్ని కాపాడటం అంటే జూలలో పెట్టడం కాదు. అడవులను కాపాడితే పులులను కాపాడినట్లే. పులి హృదయం పగిలిపోయింది. పులి తన రాజసాన్ని కోల్పోయింది. మనం దాని వేదన, రోదన గుర్తించాలి. దానికి స్వాతంత్ర్యాన్ని ప్రసాదించాలి. కేవలం పులినే కాదు, ఏ జీవిని బంధించరాదు. దాని సహజ హక్కులను కాపాడాలి అని కవి యొక్క భావన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై.